సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వాడే కాదు. అవునరా. నువ్వు ఇక్కడే ఉండు. చెప్పండి, ఏం కావాలి? ఏం లేదు, సంజయ్ ఉందా? సంధ్య వాళ్ళు లీవ్ పెట్టింది. మీ ఓ ఓ, అది తన నా ఫ్రెండే. రేపు వస్తుందా? సంధ్యకు మేట రాదట, మీరు కూడా రావద్దు. రే రారా రారా. అరే నువ్వా? రారా రారా. ఏమిటి చాలా రోజులుగా కనిపించలేదు? సంధ్య ఈ ట్రావే ఎవరొచ్చారో చూడు. రా. ఏంటి బాబు ఈ మధ్య మా ఇంటికి రావడం మానేసా? ఒంట్లో బాగుండటం లేదా? ఏమిటి వెళ్ళు. ఓ మీ ఇద్దరు మాట్లాడుకుంటారా? సరే సరే, మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. నేను నీతో మాట్లాడు. నువ్వేం చెప్పొద్దు. నువ్వు వెళ్ళిపో శివ, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళు పో. ప్రియా వెళ్ళిపో. నిన్ను
అనుకుంటున్నావా? ఆ కుక్క కూడా ప్రేమిస్తుందిరా. ఏంట్రా మనసులో ఆమెనే తలుచుకుంటూ వాడిని వదిలేసావు? ఒక్క నిమిషం రే, ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే చచ్చిపోయి ఉండేవాడివిరా, చచ్చిపోయి ఉండేవాడివి. రే, నువ్వు నేను మాత్రమే, మధ్యలో ఎవ్వరూ లేరు. అర్థమైందా? శివ, కోటి మనం అష్ట కష్టాలు పడ్డప్పుడు ఎవడైనా వచ్చాడా? వచ్చాడా? రే, అందుకే లవ్ కి వద్దు 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 అని చెప్పాను, విన్నావా? రే చూడు, నీకు చావు రావాలంటే అది ముందు నన్ను తట్టుకుని రావాలరా. హెచ్చి రే, బాగా కొట్టానా? కోపం వచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పు, చేయనని చెప్పు. రే చూడు, నేను మాట్లాడేది నీకు వినపడదు, కానీ అర్థమవుతుంది. నువ్వు కాదు. నువ్వే గనక పాత శివ అయి ఉంటే నేను కొట్టిన కొట్టుడు కదుగో నన్ను ఆ మూల పడేసి కుమ్మి కుమ్మి కుమ్ము వదిలిపెట్టేవాడివి. నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి తెలీదు. కోటి శివ మాత్రమే. మిగతా వాళ్ళందరూ లైన్ గా వస్తారు, శివ 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 అలా వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తారు, శివ 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 శివ. వచ్చిన వైపే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు. చూడు, చూస్తేనే అర్థమవుతుంది. నాకంటే పెద్ద ఎవ్వరూ లేరు. అలాగే నీకంటే పెద్ద ఎవ్వరూ లేరు. అలాగే ఉండాలి. నేను అలాగే ఉంటాను. ఎవడైనా అయ్యా, స్వామి గురించి మీరు తెలుసుకున్నారా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమైనా కోయంబత్తూరే. క్యాండిడేట్ ఎవరు? సత్యమూర్తి నాయుడు. పేరు సత్యమూర్తి నాయుడు. సరే, ఆనవాళ్ళు కట్టడానికి ఒక ఫోటో ఇస్తే అవును, పేరేమన్నారు? వీర వెంకట సత్యమూర్తి నాయుడు. వీర వెంకట సత్యమూర్తి నాయుడు. అప్పు, ఆయన చాలా పెద్ద మనిషి కదా. గుడి ట్రస్టీ, హాస్పిటల్, హోటలు, ట్రాన్స్పోర్ట్, మిల్లు ఓనరు. అబ్బో, చాలా పెద్ద విఐపి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నారు కదా? అవును, ఆయన పోటీ చేస్తే మా బావ ఓడిపోతాడు. నా తమ్ముడు ఓడిపోకూడదు. అవన్నీ అనవసరం. మీ వల్ల కాకపోతే చెప్పండి. ఈ స్వామి ఏమైనా చేయగలడు. నా జీవితంలో ఇంత పెద్ద అమౌంట్ ఇప్పుడే చూస్తున్నాను. నాకు ఇది జాక్పాట్ లాంటిది. స్వామి, చలాకితనం మాటల్లో కాదు, పనిలో ఉండాలి. తీసుకున్న డబ్బుకి కరెక్ట్ గా పనిచేయాలి. లేదనుకో, నీ అడ్రస్ పట్టుకున్న నాకు నిన్ను అడ్రస్ లేకుండా చేయడం పెద్ద పని కాదు. ఈ స్వామి ఇప్పుడే డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ తిరిగి రాడు. న్యూస్ వస్తుంది, ఫ్లాష్ న్యూస్. టీవీలో చూడండి. ఏడిగా లేదు. కోటి ఎక్కడ ఉన్నారా? ఏంటి టీయా? టీ కదా కోటి. ఓ, కోట వెనకాల ఉన్నాడు. ఇదిగో స్వామి, పనివ్వయ్యా. బాబా, మర్చిపో మాకు. మాస్టర్ ఏంటి వేడిగా? రే అబ్బాయిలు, అదృష్టవంతులరా మీరు. బాటిల్ తో కొట్టాను. మళ్ళీ ఇదే మాట చెప్పామంటే కాదు, ఈసారి నిజంగా మీరు అదృష్టవంతులు. రే,
అదృష్టవంతులు మీరు ఆ, ఏదో ఒక రోజు జాక్ పాట్ తగులుతుందని చెప్పాను కదా నేను, ఈ రోజు తగిలింది. ఆ, కోటి కోటి చూసావా సామే చెప్పడం మర్చిపోయారు జాక్పాట్ కూడా తెలుసా? జాక్ పాట్ అవునయ్యా నిజంగా. నేను ఇంత చిన్న పొట్లం తీసుకెళ్లి సీతంపేటలో ఏమని చెప్పారా? తీసుకెళ్లి ఇచ్చానా? ఎంత డబ్బిచ్చారా చూడు. రే విసిగించుకు పోరా. ఇలా చూడు, ఈ హోటల్లో 2 నెలలు కష్టపడి పనిచేసిన ఇంత డబ్బురా తెలుసా? సాయంత్రం పార్టీ ఉంది వచ్చాయి. సామే నువ్వు కూడా మర్చిపోతావు. పోరా. ఏ స్వామి చెప్పవయ్యా. ఏ స్వామి ఏంటయ్యా ఇది? ఏయ్! ఏయ్ స్వామి ఇంత డబ్బు ఎక్కడదయ్యా? ఇంత డబ్బు మీరు సినిమాల్లో మాత్రమే చూస్తుంటారు. అవునయ్యా. మనకి మంచి టైం వస్తుందని చెప్తుంటాను కదా, వచ్చింది. ఒక్కొక్క మెట్టు పైకెక్కారు, గొప్ప వాళ్ళు అయ్యారు. ఈ స్వామిని నమ్ముకున్న వాళ్ళు పైకి వస్తారు, నమ్మని వాళ్ళు చస్తారు. కరెక్ట్. ఏమయ్యా ఇంత డబ్బు ఇచ్చారంటే పార్టీ చాలా పెద్దదనుకుంటా. కరెక్ట్. పార్టీ కోయంబత్తూరు. కోయంబత్తూరా? ఎవరయ్యా? ఎవరికి తెలుసు, కానీ పెద్ద పార్టీ. ఆ, కోయంబత్తూరులో వాళ్ళకి మనుషులున్నారు, కానీ లోకల్ వాళ్ళని పెడితే ఇరుక్కుంటారు కదా, అందుకే మనకు అప్పగించారు. మనమేం తక్కువ వాళ్ళం కాదుగా. ఈ స్వామికి తెలిసిందల్లా కోటి, శివ, ఇంకెవరున్నారు? ఆ. పని పూర్తి చేసుకురండి, మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తారో చూడండి. ఏ స్వామి నీ ఇష్టం, ఎక్కడికైనా పంపించవయ్యా. ఇప్పుడు చెప్పవయ్యా. ఏమని? ఆ, ఎప్పుడు చెప్తావుగా. ఓ, అదృష్టవంతులరా మీరు. ఇచ్చింది పుచ్చుకుని పని పూర్తి చేయండి. వెళ్ళానా? ఏయ్, స్వామి స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరగకు, అక్కడ పెద్ద గుంట ఉంది, లెఫ్ట్ తిరుగు సరేనా? ఏయ్, జాగ్రత్తగా వెళ్ళవయ్యా. ఆ, కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి. ఇంత డబ్బు ఎక్కడిదిరా? మ్మ్. దొంగతనం చేయడం మొదలెట్టారా? ఇంత డబ్బు వచ్చిందంటే ఏదో తప్పు చేసి ఉంటారు. ఇది నాకు మంచిది అనిపించట్లేదు. ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే పెట్టండి. ఏ వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని కాల్దానకూడదని స్వామి చెప్పాడు. ఎవరు? అదిగో ఆయనే. పోరా రే శివ, ఇది వద్దురా. నా మాట ఏయ్, వినరా, ఎంత మంచి మాట చెప్తావు అనుకుంటే ఓరగా వాగుతావేంటి? ఏయ్, నా కిక్కెక్కేలో వెళ్ళిపో. రే కోటి, నీ ఖర్చులు కావాలంటే నేను డబ్బిస్తానురా. ఇలా చూడు, ఇదో పెద్ద సమస్యగా మారి మీరు చిక్కుల్లో పడతారు. ఏయ్, అందుకే నువ్వు చెప్తున్నాను. మాట వినవు కానీ. ఏయ్, లే, ఏయ్, పైకి కోటి, రా. వద్దు కోటి, నా మాట విను. శివ, నువ్వైనా విను, నీ మంచికి చెప్తున్నాను. ఏయ్, ఏ శివ 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 అదొట్టి పిచ్చిది, దాని మాటలు వినకు. రే కోటి, మీరు చేసేది మంచి పని కాదు. నా మాట వినడం లేదు. ఇలా చేస్తే కష్టాలు పడతారు. పోరా. ఓయ్, రేయ్, చూడు ఎంత డబ్బో చూసావా? ఆ? చూడు నువ్వు నేను మాత్రమే. ఇక మీద మనం ఏ పని చేయక్కర్లేదు. నువ్వెన్ని సినిమాలైనా చూస్తూ ఉండొచ్చు, నేను ఫుల్ గా మందు కొట్టి ఫ్లాట్ అవుతాను, కానీ మనం జాలీగా ఉండొచ్చు. అర్థమైందా? రేయ్ రేయ్, ఇదిగో ఇదిగో తీసుకోరా, తీసుకోరా. నీకెంత కావాలో తీసుకో, మిగిలింది మాత్రం నేను తీసుకుంటాను. ఆ? రే 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 శివ తీసుకోరా. రే ఏంట్రా, తీసుకోరా. అయ్యో రే 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 శివ 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 చూడరా, వద్దనుకరా. ఇవన్నీ ఇంతటితో ఆపేద్దాం. ఇదే ఆఖరిసారి. నిజంరా, మా అమ్మ మీద ఒట్టురా. రే నీ మీద ఒట్టురా. రే 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 ప్లీజ్ రా శివ శివ. ఎప్పుడు ఇలా అంటూ ఉంటావు కదా, నా కోసం ఈ ఒక్క పని చేయరా. చేస్తావు కదా? ఆ? ఆ, ఆఖరిసారి, ఇదే ఆఖరిసారి. చెప్పావు కదా, నువ్వు చెప్తే ఓకే. కబురు చేశారట. ఆ సత్యమూర్తి విషయం అది కరెక్ట్ గా పూర్తవుతుంది. చాకు లాంటి కుర్రాళ్ళు. అసలు పని పూర్తయ్యే వరకు నా ముఖం మీకు చూపించకూడదు అనుకున్నాను, కానీ ఈలోగా మీరే. లేదు, ఇంకో విషయం చెప్పాలి. చెప్పండి. ఏంటి ఆలోచిస్తారు? నేనెవరిని? మీకు విశ్వాసమైన నౌకర్ని. నాతో చెప్పడానికి సంకోచిస్తున్నారేంటి? మిమ్మల్ని నా సిస్టర్లా భావిస్తున్నాను, మీరే నన్ను పరాయి వాడుగా భావించి. స్వామి, కోయంబత్తూరులో వాళ్ళిద్దరూ పని పూర్తి చేశాక వాళ్ళు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. అర్థం కాలేదా? పని పూర్తయ్యాక వాళ్ళని ఫినిష్ చేశాయి. ఏం తీసుకుంటారు? టీయా, కాఫీయా? టీ. చక్కెర మాత్రం వద్దు. వాళ్ళిద్దరిని లేపేయమంటున్నారు. అంత సీరియసా? అందుకేగా అంత డబ్బిచ్చావు. డబ్బులిస్తే ఏమైనా చేస్తారుగా. డబ్బు చాలదనేగా చెప్తున్నాను.
రే ఎక్కడికి వెళ్ళిపోయావరా నిన్న నేను సరో అయిపోయిందిరా ఆ, అది కాదురా మంది ఎక్కువైపోయింది కదా కుమ్మేశాను లేకపోతే రే ఆగరా అంతా నీ వల్లే నువ్వెందుకు పైకి వెళ్ళి పడుకున్నావు ఇక్కడ పడుకుని ఉంటే ఏం జరిగేది కాదు సరో ఏమనుకుందా రే అబ్బాయిలు రావయ్యా ఏ టైంలో వచ్చాడో చూడు అంతా రెడీనా కోయంబత్తూరు వెళ్ళడానికి టికెట్ తీసుకున్నారా తీసుకున్నావయ్యా సుత్తి కొట్టుకో రే చాలా ముఖ్యమైన విషయం మీ ఇద్దరు వెళ్ళి అక్కడ దిగ్గానే అక్కడ ఇద్దరు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు మంచి కంపెనీ ఇస్తారు తర్వాత 1 గంట ముందే మీరు బస్ స్టాండ్కి వెళ్ళండి విషయం పెద్దది కాకుండా చూడండి ఏంటి ఖచ్చితంగా ఫినిష్ చేయాలి స్వామి పూర్తి చేస్తావయ్యా ముందు నువ్వు వెళ్ళు మిమ్మల్ని నేను నమ్ముకున్నాను పని పూర్తయిన వెంటనే తిరిగి వచ్చేసేయండి అవును నువ్వు ఇలా బెడ్షీట్ ఉన్నావేంటి ఆ, మామూలుగా ఊరెళ్లే ముందు 1 గంట సేపు బెడ్షీట్ తోనే నుంచుంటాను నీకు అవసరమా వెళ్ళవయ్యా జోకేవా బయలుదేరినా జాగ్రత్త వెళ్ళండి భగవంతుడా రే శివ చూడు నేనేం చేయలేదురా ఏయ్, రండి కోయంబత్తూర్ ఎక్కండి కోయంబత్తూర్ కోయంబత్తూర్ ఎక్కడయా కోయంబత్తూర్ ఎక్కండి కోయంబత్తూర్ హలో హలో కోవై కోయంబత్తూర్ ఎక్కడే కోయంబత్తూర్ రే రే, శివ ఒక్క నిమిషం రే నువ్వు వెళ్ళరా నేను తర్వాత బస్సులో వచ్చేస్తాను అది నేను సరే తొందరపడ్డాం కదా నాకేం అర్థం కావడం లేదురా ఏంటో రోజు ఉదయాన్నే వస్తుందిగా ఈ రోజు రాలేదురా తప్పుగా అనుకొని ఉంటుందా లేదుగా నేనేమో తను ఎప్పుడూ తిడుతూ ఉండేవాడిని ఇలా చూడు నాకు ఇవన్నీ నచ్చవని నీకు తెలుసు కదా అందుకే తిట్టేవాడిరా సరే నేను వెళ్ళి కలిసి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పొస్తాను రా ఏంటి ఆ? రే నీకు ఇష్టం లేకపోతే చెప్పు మనం వెళ్ళిపోదాం ఎందుకంటే మనం కలిసి ఉండబోతున్నాం కదా సరే వద్దంటే ఓకే నాకు తెలుసురా నా ఫేస్ కి ఎక్కువ కదా ఓకే వెళ్ళరాగానే మనం సంగీతో మాట్లాడదాం సరే నువ్వు బయలుదేరు అక్కడికి వెళ్ళగానే వేణు మురుగనని ఇద్దరు వస్తారు వాళ్ళ దగ్గర ఫోటో ఉంటుందిరా రే మనసు అదోలా ఉందిరా ఏయ్ సరో ఏయ్ సరో ఏయ్ ఆగు ఎక్కడికి వెళ్ళావు ఓ కోపమా నీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా కనపడ ప్రతి ఒక్కరిని అడిగాను ఓ అర్థమైంది రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా తప్పే నేను చేసింది తప్పే రాత్రి ఓవర్గా మందు కొట్టానుగా అందుకే నాకు నువ్వు ఇష్టం లేదని చెప్పలేదే ఇష్టం లేకపోతే ముట్టుకోనని తెలుసుగా ఏంటి అర్థమైందా ఇష్టమే నాకు నువ్వంటే ఇష్టమే నీ మీద ఎప్పుడూ మండిపడేవాడిని అదేం మనసులో పెట్టుకోకు ఈ అమ్మాయిల విషయంలో ఎప్పుడూ టెన్షనే అందుకే ఇంకా దిగులేందుకు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా ఊరు కూడా వెళ్ళలేదు తెలుసా శివన్ పంపించాను సరో ఏయ్ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా చూడు ఏయ్ ఏంటి అలా ఉన్నావు ఏమైంది ఏమైందని అడుగుతున్నానా
అవినాష్ అంటే నువ్వేనా? అవును. ఏ ఆల్రెడీ ఈ కోయంబత్తూరు పోలీసులు మనల్ని అనుమానిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఇంకా రాలేదు. మనల్ని ఖచ్చితంగా పట్టించేలా ఉన్నారు. రేయ్ కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉంటావా? అదిగో వాడే భుజాన బ్లాక్ బ్యాగ్ వేసుకొని వస్తున్నాడే వాడే. రే వీడిని చూస్తే హత్యలు చేసేవాళ్ళ లేడురా. చేస్తానని మొహన్ రాసుకుంటాడే ఒకటి. స్వామి ఫోటో పంపించాడు కదా, రా పెడదాం. నా పేరు వేలు. నా పేరు మురుగన్. ఇద్దరు వస్తారని చెప్పారు, ఒక్కడివే వచ్చావేంటి? హే ఇంకొకటి ఎక్కడా? హే ఏమంటున్నాడు రా? ఏ మిస్టర్, ఏంటి సంగతి? రే ఏంట్రా? రే వీడు చోటాడే కాదు, మొగోళ్ళలో ఉన్నాడు రా. ఏంటి రే ఆ స్వామి గడు మనం ప్లాన్ చేసి దెబ్బకొట్టాడు రా. సరే సరే నువ్వు టెన్షన్ పడకు, నువ్వురా. ఆటో ఆ స్వామి గడు మన అమల ఎదవలం అనుకుంటున్నాడా? రే ఆ ఫోన్ ఇవ్వరా, ఇవ్వరా. హలో. ఓయ్ అల్లో పిల్లో తర్వాత అయ్యా. ఇద్దరిని పంపించమంటే ఒక్కడిని పంపించావేంటి? ఏంటి ఇద్దరు రాలేదా? రాలేదు. ఫోన్ ఇవ్వరా. మిస్టర్ స్వామి, అవును కోటి రాలేదు, శివ వచ్చాడు. అతను మోగవాడు, పైగా చెవుడును. ఇలా చేసేవాడి స్వామి. టెన్షన్ పడకయ్యా. రే ఫోన్ నాకు ఇవ్వు. ఇవ్వు. వాడు చేస్తాడు, వాడు పెద్ద పోకిరి. ఏంటి జోకా? పోకిరి మురారి ఒక్కడు అతడు అవన్నీ కావచ్చు. అప్పగించిన పని కరెక్ట్ గా చెయ్యలేదు అనుకో. సరే 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 ఫోన్ పెట్టి అరవకయ్యా. పెట్టి పెట్టి. రేయ్ ఊరికి ఫోన్ అరుస్తావు ఎందుకు? అరిస్తే మాత్రం ఇది వినపడి వస్తుందా ఏంటి? చూసుకో చూసుకో, బాగా చూసుకో. అది నువ్వే. రా తమ్ముడు, ఇదే నీ రూము. బాగుందా? తర్వాత నువ్వు చెప్పరా. నువ్వు స్నానం చేసి భోజనం చేసి రెడీగా ఉండు. నీకేమైనా కావాలంటే కింద ఫోన్ చేసి అడుగు. బుద్ధి లేని ఎదవా. అడు ఫోన్ ఎలా చేస్తాడు రా? అరే వదిలేరా, నువ్వు ఫోను చెప్పింది చాలు, మేము బయలుదేరతాం. ఓకే ఓకే ఓకే. సరే వదిలేరా, ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ ఊరికి ఎందుకు టెన్షన్ అవుతావు? ఎవడ్రా వాడు? ఆ
సరోజకి తెలిసిన వాడు ఏంటాడన్నా? చెట్టుకు చీరి కడితే చాలు సులుగార్చుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు చూడు వాడికి ఏ గది పట్టిందో. నా ఇంటూ శవాన్ని లేపిన వాడిని నేను చూడాలి. వెళ్ళి తీసుకురా. పద. నమస్తే. రండయ్యా రండి. బాగున్నారా? బాగున్నాం. అన్న ఎలా ఉన్నాడు? బాగున్నాడు. విషయం లేకుండా రారుగా. ఏంటో చెప్పండి. సరు అనే అమ్మాయి తెలుసా? సరు రే ఎవరు అది? అదే అన్న సరో, ఆ 2 వీధిలో 4వ ఇంట్లో మేడ మీద ఉంటుందే. ఆ సరు ఏ మీ కంపెనీ కదా పనిచేస్తుంది. దాంతో మీకేంటి? ఇదిగో మా ఏరియా పిల్ల. అదేం కాదులే. వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరుంటారు రే? ఎవరుంటారా? నాన్న లేరు, వాళ్ళ అమ్మ తమ్ముడు ఉంటారు. కావలసిన వాళ్ళు ఎవరైనా? రే కావలసిన వాళ్ళు అన్నా దాని వరకు కోటి. ఆ కోటి గారితోనే తిరుగుతుంటుంది ఎప్పుడు ఆ అమ్మాయి. కోటి ఎక్కడ ఉంటాడు? కోటి ఆ సందు చీర టీ కట్టు ఉందే, అక్కడే కూర్చుని ఉంటాడు. ఏ ఏదైనా ప్రాబ్లమా? అదే లేదు, నేను చూసుకుంటాను. రమ్మంటావా? అక్కర్లేదు. వస్తారా? ఇక్కడ టీ ఇవ్వయా. కాదు 3 టీలు. అన్నా కోటి ఉన్నాడా? కోటి ఇంకా రాలేదు. ఆ చివరి టేబుల్లో స్వామి ఉంటాడు, అడగండి. రై కోటి ఉన్నాడా? స్వామి అంటే ఎవరు? ఇదిగో ఇతనే స్వామి. సబ్స్క్రైబర్ కెనాట్ బి రీచ్డ్. నువ్వే నిర్ణయించుకో. కోటి ప్రాణాలా నీ ప్రాణాలా? నా ప్రాణాల నేను నిమిత్త మాత్రాన్ని ఎలాగైనా వెతికి పట్టుకుని కోటిని మీకు అప్పగిస్తాను. కొంచెం టైం కావాలి. మ్మ్. ఇటు. హలో రండి రండి. ఎలా ఉన్నారు? తమ్ముడు చాలా రోజులైంది. బండి. అవునా? నువ్వు ఫోన్ కూడా చేయవు, మేము కబురు చేస్తే రావు. ఏంటి విషయం? ఇతనికి ఒక బండి కావాలి. ఎవరి కుర్రాడు? మనవాడే. మంచి బండి చూసి ఒకటి ఇవ్వు. ఇచ్చేద్దాం. రే వీడు బండి బరువు మోయగలనంటావా? ఆ, చూద్దాం. బండి కండిషన్ లో లేదు, తక్కువ రేటుని నీకు అంట కట్టేస్తున్నారు, జాగ్రత్త. హారం కొడితే వినపడుతుందో లేదో. ఆ, ఇచ్చాను, ఆ, నచ్చితే తీసుకుని. ఓకే ఓకే. అబ్బా వచ్చేసాడు రా. తమ్ముడు బైకు సూపర్ బైకు తీసుకుందావా? ఉంచు. వద్దు తమ్ముడు. ఏ ఉండరా. పిస్టలో ఇక్కడే లోకల్ మేడు. ఓకేనా? నీకే ప్రాబ్లం లేదుగా? రేపు పొద్దున్నే నీకు వాడిని డైరెక్ట్ గా చూపిస్తాం. అతని పేరు వీర వెంకట సత్యమూర్తి నాయుడు. కోయంబత్తూరులో చాలా పెద్ద మనిషి. కొంచెం మిస్ అయినా అంతే అయిపోతాం. నవ్వొద్దు. ఇది కోయంబత్తూరు, మీ ఊరు కాదు. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. రోజు ఉదయాన్నే టైం సరిగ్గా 9 అయ్యేసరికి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. హడావుడేం ఉండదు, ఒంటరిగా వెళ్తాడు. క్యాండిడేట్ భయం అంటే తెలీదు. తొమ్మిది 45 సత్యమూర్తి మిల్స్ ఆఫీస్కి వెళ్తాడు. తలుపు తెరుచుకుంటుంది. లోపలికి వెళ్తాడు. మనం ఎవరూ లోపలికి వెళ్ళలేం, బయటే వెయిట్ చేయాలి. ఇలా చూడు, 1 గంట వరకే మిల్లు. 1 గంటకి అక్కడి నుంచి బయలుదేరితే రేస్ కోర్స్ రోడ్డుకి. అతనికి గుర్రం సారీ చేయడం రాదు. క్లబ్ రేస్ కోర్స్ రోడ్డుకు పక్కన ఉన్న కోయంబత్తూర్ క్లబ్.
4 గంటల వరకే 4 గంటల వరకే క్లబ్. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పార్కు మీదుగా అవినాష్ రోడ్ లో ఇంటికి వెళ్తాడు. ఇంటికి అర్థమైందా? రోజు ఇంటి నుంచి మిల్లుకి, మిల్లు నుంచి తిన్నగా క్లబ్కి, క్లబ్ నుంచి తిన్నగా ఇంటికి. ఎక్కడ ఎప్పుడో నువ్వు డిసైడ్ చేసుకో. ఇవి చాలా, ఇంకేమైనా కావాలా? ఏయ్, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? నేనున్నాను, నీకోసం నేనున్నాను, సరేనా? ఆ? నువ్వు భయపడకు, ఇంకెప్పుడు నీ జోలికి రాడు. నా కొడుకుని ఛే, చచ్చాడు. ఎంత చెప్పినా ఏడుస్తావేంటి? ఎంత బాధగా ఉందో తెలుసా? నేనున్నానంటున్నాను కదా. సరే వదిలే, ఊరికెళ్ళి 2 రోజుల్లో వచ్చేస్తాను. జాగ్రత్త. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పావు? కింద పడి దెబ్బ తగిలిందని చెప్పాను. మంచి పని చేసావు. వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. వెళ్తాను. చేయగలంటావా? నువ్వింకా ఊరికెడలే? ఇదిగో వెళ్తున్నాగా. రా, నేను నింపుతాను. వద్దు స్వామి, నేను వెళ్తాను. లేదు, నీ మీద నాకు నమ్మకం లేదు. నిన్ను బస్సులో ఎక్కిస్తే గానీ నాకు ప్రశాంతత ఉండదు. స్వామి. బండి ఎక్కు. పాపం శివ ఒక్కడు అక్కడ ఏం చేస్తున్నాడో ఏమిటో. బండి వస్తుంది. బయలుదేరరా, బయలుదేరరా. ఏంట్రా ఇక్కడే ఉండిపోయాడు? వెళ్ళరా. ఏం చేస్తున్నాడు రా? వేరే బండి కనబడుతున్నాడు రా. నువ్వు తల పట్టుకొని నాకు తలపడతావు. నేను చెప్పేది వినరా, చెప్పేది విను. రండి. మీ జాస్ అంతా ఎప్పుడు ఆ ఇంటి మీదేగా. ఇప్పటికి నేను గుర్తొచ్చానా? ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా? అయ్యో, ఆఫీసులో బోనసుల గొడవ ఎటు కదలడానికి లేకుండా పోయింది. సరే వదిలే, ఈ రోజంతా నీతోనే ఉంటాను. సరేనా? పద. కారేమైంది? కారు సర్వీసుకు పంపించాను. ఏంటి, ఏం కావాలి నీకు? ఎవరితను? ఇతనా? ఇక్కడేదో పని కోసం వచ్చాడట. పాపం మూగవాడు, పైగా చెవుడు. హోటల్లో ఉండడానికి డబ్బు లేదట. ఆ గదిలో పడుకోమన్నాను. పొద్దున్నే ఫస్ట్ బస్ కు వెళ్ళిపోతాడు. పనిస్తామని చెప్పి మోసం చేస్తాడండి. ఏమండి? అయ్యో, ఏమండి? 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 స్వామి, త్వరగా వెళ్ళాలి. ఒక్క 5 నిమిషాలే. కూర్చో. హలో హలో, ఇక్కడ సిగ్నల్స్ లేవు. నేను బయటకు వస్తున్నాను. ఒక్క నిమిషం.
కోటి అంటే నువ్వేనా? అవును. ఏ నీకు అవినాష్ తెలుసా? స్వామి, స్వామి, వాడు నా అల్లుడు. స్వామి. నీకు తెలిసిన అమ్మాయి మీద చెయ్యేశాడని వాడిని చంపేశావుట. ఎంత ధైర్యం రా నీకు? వాడు చేసింది తప్పైతే మాత్రం నువ్వు చేస్తావా? నేను ఏమో అనుకున్నారా? నువ్వు స్వామి చెప్పినట్టుగా స్వామి స్వామి నువ్వే. రే స్వామి చెప్పినట్టుగా నువ్వు నిజంగా పోగిరివేరా. వాడికి సెటప్ ఉన్నట్టుగా మాకే తెలియదు. మాతోనే పెట్టుకుంటావా? ఈ సీన్ రవిని కోయంబత్తూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ సత్యనారాయణమూర్తి వాళ్ళ సమీప బంధువులింట్లో ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా దాడి చేసి కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో ఆయనతో పాటు ఉన్న స్త్రీ కూడా హత్య చేయబడ్డారు. ఈ హత్యకు కారణమేమిటో ఇంతవరకు పోలీస్ శాఖకు అంతుపట్టలేదు. ఈ కేసుకి సంబంధించిన సాక్ష్యాలను ఫైల్ చేసి హంతకుడి కోసం కోయంబత్తూరు పోలీసులు తీవ్రంగా గాలించడం మొదలుపెట్టారు. వెళ్ళు.
శివ వాళ్ళని చూడు, పిచ్చేదోలు, నేను చనిపోయాను అనుకుంటున్నారు. శివ, కోటి. రే, ఏంట్రా అలా ఉన్నావు? నువ్వు అలా ఉండకూడదు. నాకేమైనా అయితే నువ్వేగా చూసుకోవాలి. నువ్వా? లోపలికి రా. ఈ లెటర్ ఏంటి? ముందు లోపలికి రా. రా శివ. నాకన్నీ కోటినే. ఇంతవరకు మేము చేసినవన్నీ కరెక్టో తప్పో నాకు తెలీదు. నాకు సంతోషానికి అర్థం తెలిసింది నువ్వు కోటి నాతో ఉన్నప్పుడే. నాకంటూ ఎవరు లేరని నాకు ఇప్పటివరకు అనిపించలేదు. ఇతరుల ఆక్రందన కానీ బాధ కానీ నాకు ఇంతవరకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా బాధ అంటే ఏంటో అర్థమవుతుంది. కోటి ఇప్పుడు లేడు, నువ్వు నాతో లేవు. నేను నిన్ను ప్రేమించానన్నది నిజం. మళ్ళీ నేను నిన్ను చూస్తానో లేదో నాకు తెలీదు. Oh!
మమ్మల్ని చేయదు, మమ్మల్ని చేయదు. వద్దు, వద్దు. శివ శివ ఏమైంది శివ శివ ఏమైంది శివ నాకు భయంగా ఉంది హాస్పిటల్కి వెళ్దాం పద శివ 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 పద వెళ్దాం ఇక్కడ ఉండు ఆటో 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 హాస్పిటల్కి వెళ్ళాలి వస్తావా? మా షెడ్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి ప్లీజ్ ఆటో ఆటో ప్లీజ్ ఏంటి శివ?
శివ శివ